నిన్న అంటే ఆగస్టు 25వ తారీఖున గాజాలోని ఒక హాస్పిటల్పై ఎయిర్ స్ట్రైక్ జరిగింది. ఇజ్రాయెల్ భీకరమైన దాడి చేసింది గాజాపై. దీనిలో 20 మంది చనిపోయారు. దానిలో 5గురు జర్నలిస్టులు ఉన్నారు. దానిలో ప్రత్యేకంగా ఆల్ జజీరా, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ వీళ్ళందరికీ సంబంధించిన జర్నలిస్టులు ఉన్నారనమాట. దీనికి సంబంధించి చాలా ఏజెన్సీస్, ముఖ్యంగా మీడియా వాచ్ డాగ్స్ కమిటీ, అదేవిధంగా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వాళ్ళు చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చారనమాట. ఈ 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక దాదాపు 200 మంది జర్నలిస్టులు చనిపోయారంట. ఇది అంత దారుణం అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారనమాట. జర్నలిస్టులు న్యూట్రల్గా రిపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, గాజాలో గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు, ప్రపంచానికి చెప్పడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళపైన ఈ అటాక్స్ ఏంటి, అవి ఎంత దారుణం అని చెప్పి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారనమాట. ముఖ్యంగా ఆల్ జజీరాకు సంబంధించిన చాలా మంది జర్నలిస్టుల మధ్య గాజాలో చనిపోయారంట. జెనీవా కన్వెన్షన్ ఎడిషనల్ ప్రోటోకాల్లో ఉన్న ఆర్టికల్ 79 ప్రకారం ఏదైతే కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఉన్నాయో అక్కడ ఉన్న జర్నలిస్ట్ని న్యూట్రల్గా రిపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని చంపకూడదు అనమాట. ఈ ఉదంతంలో ఇంతమంది చనిపోవడాన్ని, ముఖ్యంగా జర్నలిస్టులు చనిపోవడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ట్రాజిక్ మిషాప్ అన్నారు. కానీ నెతన్యాహు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక హిపోక్రసీ అనొచ్చు. ఎందుకంటే నిన్న ఇదే బిల్డింగ్ పైన 2 సార్లు బాంబు వేశారు. ఫస్ట్ టైం వేసిన తర్వాత ఎయిడ్ వర్కర్స్ లోపలికి వెళ్ళి సపోర్ట్ చేస్తుంటే మళ్ళా బాంబు వేశారు. అంటే ఇజ్రాయెల్ కావాలని ఇలా బంబార్డ్ చేసి తర్వాత సారీ చెప్తుందనమాట.